కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేశారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. కేంద్రం తీరుకు నిరసనగా ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. తెలంగాణ నుంచి అధిక పన్నులు చెల్లిస్తున్న కేంద్రం నిధుల కేటాయింపులో మొండి చేయి చూపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి కూడా నిధులు తేలేకపోయారని విమర్శించారు. ఎన్నికలో ఉన్న రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. ఇక కాంగ్రెస్ ధర్నాకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. తెలంగాణకు మొండి చేయి చూపించిందని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తా ఉంది. అందుకు సంబంధించి ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ కీలక నేతలతో ధర్నాకు దిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ట్యాంక్ బండ్ భారీ శ్రేణులతో ఈ యొక్క నిరసన చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు షబ్బీర్ అలీ గారు ఉన్నారు. సార్, కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు ఏ విధమైనటువంటి నిధులు కేటాయింపు లేవనేది ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నారు. ఆ కేంద్ర బడ్జెట్ ని చూస్తే ఏ విధమైనటువంటి అభిప్రాయం కలుగుతుంది? కేంద్ర ప్రభుత్వము తెలంగాణ ప్రజలకు 4 కోట్ల ప్రజలకు నిరాశ కల్పించింది. ఎందుకంటే తెలంగాణ న్యూ స్టేట్, దీనికి ఆర్థిక సాయం చేయమని మా ట్రిబుల్ ఆర్ రోడ్కి కానీ మెట్రో రైల్కి కానీ మా ఎడ్యుకేషన్లో దానికి సాయం చేయమంటే మాకు గాడిద గుడ్డు చూపించినారు. దాంతోనే ఇవాళ నిరసన తెలిపి అయ్యా మాకు వరుసగా 2 సంవత్సరాలు 2 బడ్జెట్లో అన్యాయం చేసినాము. ఈ అన్యాయంకు మీరు మాకు న్యాయం చేయండి, మా ప్రాజెక్టులకు ఫండింగ్ చేయండి అని చెప్తున్నాం. కానీ బీజేపీ ఇద్దరు మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఉల్టా మాకు తెలంగాణ 4 కోట్లకు ప్రజలకు సపోర్ట్ చేసే బదులు ఇది వా డబ్బా కొడుతున్నారు. వా అన్నప్పుడు బీహార్కి ఇచ్చినప్పుడు మాకెందుకు ఇయ్యవు, ఢిల్లీకి ఇచ్చినప్పుడు మాకెందుకు ఇయ్యవు, గుజరాత్కి ఇచ్చినప్పుడు మాకెందుకు ఇయ్యవు అంటే సౌత్ ఇండియాకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా అగెనిస్ట్. ఎందుకంటే ఓటు రావు, ఓన్లీ నార్త్. ఎగ్జాంపుల్ గా మేము రూపాయి ఇస్తున్నాం ట్యాక్స్, వాళ్ళు బ్యాక్ ఎంత ఇస్తున్నారు? 40%, 60 వాళ్ళు తినేస్తున్నారు. యూపీకి రూపాయి వస్తే 3 కలిపి 4 ఇస్తున్నారు. అలాగే బీహార్ కు వాళ్ళ దగ్గర 1 రూపీ వస్తే 10 రూపాయలు అడిషనల్ కలిపి 11 రూపాయలు ఇస్తున్నారు. మన రూపాయికు బ్యాక్ మన రూపాయి మనకనే ఇస్తున్నారు, ఉల్టా మనతోని 60 కట్ చేసి 40 ఇస్తున్నారు. ఇది పెద్దరికం మా వాళ్ళది. దాని మీద త్వరలో సౌత్ ఇండియా మొత్తం కూడా యావత్ సౌత్ ఇండియా దండెత్తి వాళ్ళు ఉన్న కేంద్రం మీద మీ యొక్క ఆలోచన మార్పండి. ఇది మాత్రం మా తెలంగాణకు న్యాయం చేసి ఈ బడ్జెట్ రివైజ్ లో మాకు ఫండ్ ఇవ్వండి అని మా దివాళ ధర్నా. కేంద్ర బడ్జెట్ లో 10 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణకు ఎంత అన్యాయం చేస్తున్నారో మీరు ప్రతిసారి చూస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వంలో కూడా ఎప్పుడు కూడా కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారికి ఎప్పుడు నిరసన తెలియజేయలేదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఎందుకనంటే ప్రతిసారి కూడా తెలంగాణకు కేంద్ర బడ్జెట్ లో అన్యాయం జరుగుతున్నది. ఈసారి మాత్రం మేము ఊకోము. ఇక్కడున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ దీనికి జవాబు చెప్పాలి. వాళ్ళు మంత్రి పదవులు తీసుకొని ఇక్కడ ఉండి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు. కాబట్టి మేము పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నాం. ప్రస్తుతం తెలంగాణ నుంచి ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కూడా అన్యాయం జరుగుతూ ఉంది అనేది కూడా ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఉన్నారు. సార్, కేంద్రంలోని ఇద్దరు మంత్రులు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అయినప్పటికీ తెలంగాణకు నిధులు కేటాయింపు కూడా అన్యాయం జరుగుతూ ఉంది. బీజేపీ పార్టీ ప్రభుత్వం ఏమనుకుంటుందంటే రాష్ట్రానికి 2 మంత్రులు ఇచ్చిన అది చాలా అనుకుంటారు. రాష్ట్రానికి 2 మంత్రులు కాదు, రాష్ట్రంలో అన్ని విధాల డెవలప్మెంట్ కి నిధులు కావాలి. మీడియా అటెన్షన్ గురించి మాట్లాడి రెచ్చగొట్టే మాటలు తప్పితే ప్రజలకు కావాల్సిన అవసరాల గురించి మాట్లాడలే. కాబట్టి ఈ రోజు అన్యాయం జరిగింది. 2 మంత్రులు ఉండి రాష్ట్రానికి ఏమి కావాలని మాట్లాడాల్సిన పరిస్థితి కానీ మాట్లాడలే. కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేకసారి ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రిని కలవడం, అన్ని శాఖల మంత్రిని కలిసి రాష్ట్ర ప్రయోజనాల గురించి, విభజనలు ఇచ్చిన హామీల గురించి మాట్లాడినా కూడా ఈ రోజు నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఏమాత్రం రాష్ట్రానికి బడ్జెట్ లో ఏమి కేటాయించినందుకు, మొండి చేయి కేటాయించినందుకు ఇలా రాష్ట్రం అంతటా ఈ నిరసనలు వ్యక్తం చేస్తున్నాము. ఖచ్చితంగా మా దగ్గర ఉన్న 8
మెంబర్లు పార్లమెంట్ లో మాట్లాడి ఖచ్చితంగా కావాల్సిన తీసుకొస్తారని రానున్న రోజుల్లో బీజేపీకి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఈ ఇద్దరు మంత్రులు తిరగనీయ కూడా చేస్తారు. నిన్న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేసింది. తెలంగాణ ప్రజల చెవుల్లో పువ్వు పెట్టింది. వాళ్ళ కేంద్ర మంత్రులు ఈ రాష్ట్ర ప్రయోజనాలు పక్కకు పెట్టి ఇవాళ రాష్ట్ర ప్రజలను మోసం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతున్న తరుణంలో ఉదాహరణకు మెట్రో రైల్ ఇవాళ ఎక్స్పెన్షన్ చేయడానికి 2వ దఫా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటే పూర్తిగా నిరాకరించడం జరిగింది. RRR కూడా బడ్జెట్ లో కేంద్రీకరించలేదు కాబట్టి జాతీయ హోదా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కూడా జాతీయ హోదా కల్పించాల్సిన బాధ్యత ఉంది కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఇవాళ ఫెడరల్ సిస్టమ్ అంతా విధ్వంసం చేస్తా ఉన్నారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సమానమైన వాటా సమానమైన ట్యాక్సులు విధించినప్పుడు సమానమైన బడ్జెట్ కూడా కేటాయించాలి కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వంని ఈ రాష్ట్ర ప్రజలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు కాబట్టి ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారు, తొండి సంజీవ గారు ఇద్దరు కూడా మీకు సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చేయాలని చెప్తా ఉన్నాం. ఇలా ప్రధానంగా కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాగే మంత్రులు, ముఖ్యమంత్రి అనేక సార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిసినప్పటికీ కూడా నిధుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం చేస్తా ఉంది అనేది కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పలు జాతీయ ప్రాజెక్టులకు కూడా ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించకపోవడం శోచనీయం అంటూ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ మలిబాబుతో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.